ఈ మామిడికాయని కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నీళ్లు కావాలంటే కొంచెం నీళ్లు వేసుకుని బరుకుగానే గ్రైండ్ చేసుకోండి. మనకి కాస్త మామిడికాయ తగులుతూ ఉండాలి, అంటే బరుకుగా తగలాలి, మరి పీసెస్ కాదు. అలాగే మనకి పప్పు కూడా తగులుతూ ఉండాలి. పచ్చడి గ్రైండ్ అయ్యే లోపల మనం ఇక్కడ పిండిని కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకోవచ్చు. మీరు మీ క్వాంటిటీని తగ్గట్టు మీరు మినపప్పుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో బియ్యపిండి, ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి బియ్యపిండి లేదు, మీరు అన్నీ కావాలంటే అన్నీ నానబెట్టుకుని మామూలుగా దోశ పిండిలాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇందులో బియ్యపిండి, అలాగే దీంట్లో మనం కినువా వేసుకోవాలి కదా. ఇక్కడ కినువాని నేను నానబెట్టుకున్నాను. ఈ కినువాని కూడా గ్రైండర్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకుందాం. దోశ పిండి కాస్త రఫ్గా ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఈ పిండిని మనం కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మన కినువా చక్కగా గ్రైండ్ అయిపోయింది. కొంచెమే వాటర్ వేసుకుని గ్రైండ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా వాటర్ వేయకండి, చూసుకుని వేసుకోండి. ఇది రెడీ. ఇందులో వేసేసుకుందాం. బియ్యపిండి అలాగే మన మినప్పిండిలో వేసుకుని, నేను మినప్పిండి కూడా గ్రైండ్ చేసినప్పుడు ఏం చేస్తానంటే రాత్రి వదిలేస్తాను బయట. అప్పుడు మనకి మినప్పిండి అనేది పులిసిపోతుంది కదా, కొంచెం మనకి దోశలు బాగా వస్తాయి. మీకు పులవలేదు, అయ్యో ఎలా వస్తాయి అన్న టెన్షన్ ఏమన్నా ఉంటే మీరు కావాలంటే మినప్పిండిని బయట పెట్టేసేయండి, పులిసిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, కానీ ఉప్పు వేయకుండా బయట పెట్టండి. సో చూడండి, మిక్స్ అయిపోయింది, గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకోవచ్చు. బియ్యపిండి కూడా చెప్పాను కదా, 1 కప్పు మినపిండికి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. మన దోశ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశ పిండిలో మనం కాస్త సాల్ట్, అలాగే కలర్ రావాలి కదా, మనకి బ్రౌన్ కలర్గా దోశలు ఉంటేనే మనకి ఆ కలర్ అనేది బాగుంటుంది కదా. అందుకనే చాలామంది గ్రైండ్ చేసేటప్పుడు మెంతులు వేసుకుంటారు. మీకు కావాలంటే మెంతులు వేసుకోండి, లేదంటే 1 టీ స్పూన్ లేదా కొంచెం తక్కువగా మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మరొక్కసారి మిక్స్ చేయండి. పిండి రెడీ, అలాగే పెనం కూడా రెడీ. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, మనకి రెగ్యులర్గా దోశలు ఎలా వస్తాయో అలాగే వస్తాయి. కాకపోతే ఈ కినువా అనేది కాస్త ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇందులో మనం కొంచెం నూనె. సో ఇప్పుడు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసేసి మనం మంచి రంగు వచ్చేంత వరకు కినువా దోశని కాల్చుకుందాం. అలాగే ఇక్కడ ప్లేట్ కూడా రెడీగా ఉంది, మరి పచ్చడి కూడా రెడీగా ఉంది. చూడండి, మన పచ్చడి ఎంత చక్కగా బరుకుగా రెడ్గా, ఎందుకు అంటే ఇందులో మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాము, చక్కగా రెడ్గా ఉంది. పులుపు, కారం, జీలకర్ర ఫ్లేవర్, వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చట్నీ వేసేసుకుందాం. తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఇందులో పప్పు ఉంది కదా, అందుకే నేను తాలింపు పెట్టుకోలేదు. మీరు కావాలంటే తాలింపు పెట్టుకొని కూడా ఈ సింపుల్ అయిన చట్నీని ఎంజాయ్ చేయొచ్చు.